వచ్చి ఎవరైతే ఇతర దేశాల్లో ఓచకోతకి గురవుతున్నారో వారు మన దేశానికి శరణార్థులుగా వచ్చినటువంటి సందర్భంలో ఒక టైం లిమిట్ కంటే ముందు వచ్చినటువంటి వారికి సిటిజన్షిప్ ఇచ్చి వారిని మన దేశంలో ఆశ్రయం కల్పించడం కావచ్చు. అదేవిధంగా 500 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి భారతీయుల యొక్క కళ రామ మందిర నిర్మాణాన్ని ఇవాళ సాకారం చేసుకోవటం కావచ్చు. వీటన్నిటికీ తోడుగా ముస్లిం మహిళలు ట్రిపుల్ తలాక్ అనేటువంటి ఒక దుశ్చర్యకి వారు బలి అవుతున్నటువంటి సందర్భంలో ట్రిపుల్ తలాక్ని తొలగించి వారికి సాంత్వన ఊరట కల్పించడం కావచ్చు. ఇవన్నీ కూడా ఏళ్ల తరబడి మనం మాట్లాడుకుంటూ వస్తున్నామే కానీ ఎవరు సాహసించలేదు. కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇవాళ ఆ అసాధ్యాలన్నింటినీ కూడా సుసాధ్యం చేసింది అని చెప్పి మేము గర్వంగా చెప్పుకుంటున్నటువంటి విషయం. దానిలో అంతర్భాగమే మొన్న లోక్సభలో మరియు నిన్న రాజ్యసభలో పాస్ అయినటువంటి వక్ఫ్ సవరణ బిల్ చట్టం. దీన్ని కూడా ఎవరు సాహసించలేదు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అందరూ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్కి లోబడి కార్యక్రమాలు చేస్తూనే వచ్చారే కానీ నిజంగా సమాజంలో ఏ మార్పులు తీసుకొని వస్తే ఆ వర్గం వారికి లాభం చేకూరుతుంది అనేటువంటి విషయం మీద తక్కువగా రాజకీయ పార్టీలు దృష్టి కేంద్రీకరించడం జరిగింది. కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ధైర్య సాహసాలతోటి ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ని తీసుకురావడం జరిగింది. అయితే ప్రెసిడెంట్ గారు దానికి ఆమోదించాలి. కోర్టుకి అసదుద్దీన్ ఓవైసీ గారును ఇంకొంతమంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెళ్ళినట్టున్నారు. అవన్నీ కూడా త్వరలో ఈ కష్టాలన్నీ కూడా అధిగమించి ఇది చట్ట రూపంలో వస్తుంది అనేటువంటి విషయం మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. మొన్న సోనియా గాంధీ గారు ఒక రిమార్క్ చేశారు, ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అన్డెమోక్రాటిక్గా సరి అయినటువంటి చర్చ జరగకుండా ఈ చట్టాన్ని చేశారు అని చెప్పి వారు మా మీద ఒక అపవాదు వేయడం జరిగింది. వారికి బహుశా మరి వారికి అనారోగ్య రీతిలో మరి వారు హౌస్లో ఉన్నారో లేదో తెలియదు. మరి ఎందుకంటే రాహుల్ గాంధీ గారు చాలా వరకు కూడా ఈ చర్చ జరుగుతున్నప్పుడు లోక్సభలో కనపడలేదు, ప్రియాంక గాంధీ గారు కూడా కనపడలేదు. కనుక సోనియా గాంధీ గారు రాజ్యసభలో ఉన్నారో లేదో నాకు తెలియదు. కానీ లోక్సభలో ఆ రోజు రాత్రి అంటే ఏప్రిల్ 2వ రోజు రాత్రి 8 గంటలకి పాస్ అవ్వాల్సినటువంటి బిల్లు అన్ని పార్టీలకి చెందినటువంటి నాయకులు వారి వారి అభిప్రాయాలను అక్కడ చెప్పినటువంటి సందర్భంలో 3వ తారీఖు తెల్లవారుజామున 3 గంటలకి పాస్ చేసుకోవడం జరిగింది. మేమందరం కూడా హౌస్లోనే కూర్చుని ఉన్నాం. అదేవిధంగా రాజ్యసభలో కూడా 3వ తారీఖు సాయంత్రం పాస్ కావాల్సినటువంటి బిల్లు 4వ తారీఖున వేకువజామున 4 గంటలకి పాస్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే అందరూ చర్చలో పాల్గొన్నారు కాబట్టి. మరి ఆ సందర్భంలో ఏ విధంగా ఇది అన్డెమోక్రాటిక్గా ఏకపక్ష ధోరణితోటి బుల్డోజ్ చేసి ఈ సవరణ చేశారు అని మరి ఏ ఆధారాలతో వారు అన్నారో మరి నాకైతే తెలియదు. నేను ఇందాక అన్నాను కదండి, రాహుల్ గాంధీ గారు హౌస్లో లోక్సభలో లేరు, ప్రియాంక గాంధీ గారు కూడా హౌస్లో లేనటువంటి నేపథ్యం కనుక వారికి సరి అయినటువంటి వివరణ ఉన్నదో లేదో నాకు తెలియదు. అదేవిధంగా వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు మొదట్లో ప్రవేశపెట్టినప్పుడు దీన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రెఫర్ చేయాలి అని చెప్పి అప్పట్లో ప్రతి ఒక్కరూ కూడా అభిప్రాయపడ్డారు. ఆ సందర్భంలో ఈ బిల్లుని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపిస్తూ 1 నెల రోజుల పాటు వారికి సమయం కేటాయించారు. ఈ నెల రోజుల్లో మీరు దేశవ్యాప్తంగా అన్ని వర్గాల వారి నుండి అభిప్రాయ సేకరణ చేసి దానికి సంబంధించినటువంటి రికమెండేషన్ సమర్పించమని చెప్పి జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఇచ్చినటువంటి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్. దానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీ టూర్ చేసి 97,27,772 పిటిషన్లు అవి ఆన్లైన్లో వచ్చిండొచ్చు, లేకపోతే ప్రత్యక్షంగా అక్కడికి వచ్చి జేపీసీకి ఇచ్చుండొచ్చు, మెమరాండమ్స్ పంపించి ఉండొచ్చు, నాయకులు స్వతహాగా వెళ్ళుండొచ్చు. ఇవన్నీ కూడా 97,27,772 పిటిషన్స్
ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రావడం జరిగింది. దీనికి తోడు 284 డెలిగేషన్స్, అంటే ఒక వ్యక్తులు కూటమి, ఒక డెలిగేషన్ 284 డెలిగేషన్స్ వచ్చి వేరు కులాల నుండి మతాల నుండి వచ్చి వారు రిప్రజెంటేషన్స్ ఈ కమిటీకి ఇవ్వడం జరిగింది. 25 రాష్ట్రాల నుండి వక్ఫ్ బోర్డులు స్టేట్ గవర్నమెంట్ తరఫున వారు కూడా వచ్చి వారి రిప్రజెంటేషన్స్ అక్కడ ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా వ్యక్తిగతంగా అనేకులు ప్రభావవంతమైనటువంటి వ్యక్తులు కావచ్చు, అకాడమిషియన్స్ కావచ్చు, మతాధిపతులు కావచ్చు, లేకపోతే ముస్లిం నాయకులు కావచ్చు, పౌరులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఈ రకంగా చూసుకుంటే అనేకులు జాయింట్ పార్లమెంటరీ కమిటీ దగ్గరికి వచ్చి వారి యొక్క మనోభావాన్ని అక్కడ వ్యక్తపరచడం జరిగింది, రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. అంటే దగ్గర 1,25,00,000 పైన ఈ రకమైనటువంటి పిటిషన్స్, రికమెండేషన్స్ వ్యక్తిగతంగా వచ్చి మౌఖికంగా చెప్పడం, ఈ రకంగా అనేకుల నుండి కూడా అభిప్రాయ సేకరణ జేపీసీ చేసినటువంటి నేపథ్యం కనుక ఇక్కడ అన్డెమోక్రాటిక్గా ఏకపక్ష ధోరణితోటి వెళ్ళారు అని చెప్పడం ఎంతవరకు సమంజసమో ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి అని చెప్పి నేను చేస్తున్నటువంటి అభ్యర్థన. మనందరికీ తెలుసు 1913లో మొట్టమొదటిసారి ఈ ముస్లిం వ్యాలిడేటింగ్ యాక్ట్ అనేది అప్పట్లో పాస్ చేయడం జరిగింది. తర్వాత అనేక మార్పులు చేర్పులు జరుగుతూ వచ్చి 1954వ సంవత్సరంలో ఈ వక్ఫ్ యాక్ట్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి చట్టంగా రూపాంతరం చెందింది 1954వ సంవత్సరంలో. అప్పటి నుండి కూడా ఈ వక్ఫ్ యాక్ట్కి సంబంధించి అనేక మార్పులు చేర్పులు సవరణలు జరుగుతూనే వస్తున్నాయి. పీరియాడిక్గా ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేసుకుంటూ, ఎందుకంటే చట్టం అన్నది రాతి మీద రాసినటువంటి పదాలు కావు కదండి, మార్పులు చేర్పులు చేసుకుంటూ వస్తున్నారు. మరి అప్పుడు ఎప్పుడైతే ఈ మార్పులు చేర్పులు చేస్తున్నారో ఆ సందర్భంలో ఇది అన్డెమోక్రాటిక్, అన్లాఫుల్ అనేటువంటి పదాలు